హాయ్ అండి అందరికీ. టుడే రెసిపీ వచ్చేసి ఆనకాయ మసాలా కర్రీ చేస్తున్నాను. ఈ విధంగా చేసుకుంటే అన్నంలోకి అయినా చపాతీలోనికైనా సూపర్‌గా ఉంటుంది. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులోకి 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ వేడైనాక పోపు దినుసులు వేసుకోవాలి. అవి చిటపట అన్నాక 2, 3 పచ్చిమిర్చి, మిరపకాయలు వేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలాగే ఎంకరేజ్ చేయండి. ఇంకా చాలా వంట చేయాలని కోరుకుంటున్నాను. మూత పెట్టేసుకొని కొద్దిగా ఉడికినాక ఒక గడ్డ వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చినాక కట్ చేసుకొని పెట్టుకున్న ఆనక్కాయ ముక్కలు వేసుకోవాలి. అంతా ఒకసారి మంచిగా కలయబెట్టుకోవాలి. సొరకాయ ఒక 20% మంచిగా ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకోవాలి. ఆనకాయ ముక్కలు కొంచెం ఉడికినాక టొమాటో ముక్కలు వేసుకోవాలి. మళ్ళీ మంచిగా అంతా కలయబెట్టుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆనకాయ టమాటా ముక్కలు మంచిగా ఉడికినాక తగినంత కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్ల కారం వేసాను. నెక్స్ట్ 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. దంచి పెట్టుకున్న మసాలాలు వేసుకోవాలి. ధనియాలు, పల్లీలు, జీలకర్ర వేయించి దంచి పెట్టుకోవాలి. ఫస్టే అవి వేసుకోవాలి. తగినన్ని వాటర్ పోసుకోవాలి. మంచిగా ఉడకనివ్వాలి. వాటర్ పోసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. లాస్ట్లో మళ్ళీ కలయబెట్టుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం మరి ఒక వంటతో.